గర్దీ చేయడానికో, మళ్ళీ గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తాను, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. ప్రజలకి న్యాయం చేయటం, ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పటికీ దాహం తీర్చడం. మనులు మాణిక్యాలు అడగట్లా, గొంతు తడపమని అడుగుతున్నారు. గొంతు ఎండుకుపోతుంది, పశువులకి నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం. పశువులకి వచ్చిన కొత్తల్లో మొదటి అసెంబ్లీ సెషన్లో నాకు గౌరవ శాసనసభ్యులు, మన పేరు గుర్తులేదు కానీ నాకు అసెంబ్లీలో ఇచ్చారు. మూగజీవాలు ఎండుకుపోతున్నాయన్నా, సమ్మర్ వచ్చేస్తుందంటే. ఈరోజు పశువులు నీటి తొట్లు ఎందుకు వచ్చినాయి అంటే, దానికి ప్రకాశం జిల్లాలో మనుషులకి నీళ్లు లేవన్నా దాంతో పశువులు చచ్చిపోతున్నాయి అంటే, ఆ ఒక్క మాట కదిలించి ఈరోజు పశువులు నీటి తొట్లు వచ్చినాయి మొత్తం మీద. అంటే ఇవన్నీ ఏంటంటే, మేము 15 సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప, ఈరోజు వేసిన మొక్క, ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే 10-15 సంవత్సరాలు పడద్దు. ఒక మామిడి చెట్టు ఈరోజు మొక్క వేస్తే అది రావడానికి 8-10 కనీసం దశాబ్దం పైన తీసుకుంటుంది. అలాంటిది ఈరోజున ఒక పబ్లిక్ పాలసీ చేస్తే, ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలంటే ఇంత సమయం కావాలి. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు కలిపి ఉండాలి అని. దయచేసి నన్ను అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఈరోజు మీకు ప్రకాశం జిల్లా మనకి ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం, చాలా ముఖ్యం నాకు. ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది, మీరు కష్టపడమని ఇచ్చారు, మాకు అధికారం, మీకు నిలబడమని ఇచ్చారు, సమస్యలకి పరిష్కారాలు ఎతకమని ఇచ్చారు, కొట్టుకోమని మీరు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలి. అందుకని బయట అధికారం నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు, వాటికి రెచ్చిపోకండి. యువత కూడా దయచేసి ఇదే విన్నవించుకుంటూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకించి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ PM శ్రీ నరేంద్ర మోదీజీ, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి శ్రీ CR పాటిల్జీ, and my heartfelt thanks to Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. I'm grateful to you all. Sir, మాకు గొంతులు ఎండుకుపోతున్న మాకు కనీసం కనుచూపు మేరలో మాకు దాహం తీర్చే అవకాశం ఉందనేది మొట్టమొదటిసారిగా మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న ఆశ కల్పించినందుకు, ఒక హోప్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జిల్లా యంత్రాంగానికి, SP గారికి, కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులందరికీ, ఇక్కడ సెక్యూరిటీ చేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్స్కి, పోలీస్ అధికారులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ,
నేను మీకు రెండు వాక్యాలు చెప్పి సెలవు తీసుకుంటాను. నాకు నా కుటుంబం కంటే కూడా మీ క్షేమం నాకు చాలా ముఖ్యం. ఈ రాష్ట్ర క్షేమం చాలా ముఖ్యం. ఈ దేశ క్షేమం నాకు చాలా ముఖ్యం. సో మీకోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను. కష్టం ఉంటే సాధ్యమైనంత వరకు నా చేతిలో ఉంటే ఖచ్చితంగా తీర్చేస్తాను. కొన్నిసార్లు నిధుల లేమి వల్ల, నిధులు సరైన సకాలంలో రాకపోవడం వల్ల డిలే అవ్వచ్చేమో, కానీ చేయడం అడుగు పక్క. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన. బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు. అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు, నాకు గత ముఖ్యమంత్రితో సహా. కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవాడు. అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి, ఒక సమస్య పైన